మరి మా చెల్లె ఉన్నదా లేదా? మరి పక్కింటి పోయిందా ఇంటికి పోయినా అవ్వా ఓ చెల్లె దీని పాడుగాను దీని కష్టాలు ఉమ్మంటాడు అంటలేదుగా. ఓ చెల్ల చెల్ల భగవంతుడు కలంగనవ్వా ఏడు గడపలున్నా మా అన్నయ్య ఒక శంకరు నాదం వినబడుతుంది. మరి మా అన్నయ్య గిట్టగా వచ్చిన భగవంతుడు లోకాల శంకరుండు అటువంటి భగవంతుడవ్వా నా తల్లి ఒక్క జనగదేవి గమనిగా చేతున్న ఒక్క పాసిందవ్వా ఆ గబగబా ఏడుగురికి వచ్చిందట. ఓ అన్నయ్య ఎప్పుడు వచ్చినవే? అన్నయ్య వదిన మంచిగా ఉన్నదా? ఏం చెప్తాను అన్నా ఏంది డెలివరీ అయిందా? బిడ్డ పుట్టింది అవ్వా పోనాక అన్నా ఎప్పుడు వచ్చినావు అన్నా? వైశాఖ ఎండ కొడతాను కింద కాలు కాస్తానే ఎండలో వేడికి వచ్చినావన్నయ్య. ఆడబిడ్డ ప్రేమ కళ్యాణమైన 99 సంవత్సరాలకైనా అమ్మగారి లోగిళ్ళు మరవరు, అన్నదమ్ముల మీద ప్రేమ మరవరాట. అన్నగారి లోగిళ్ళు మంచిగా ఉండాలి, వరమ్మ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, కోడళ్ళు మంచిగా ఉండాలి. ఆడబిడ్డ జీవన ఆడబిడ్డ మనసు ఎలా కావా అమ్మగారి మీదనే ఉండున్నాట. అన్నయ్య ఓ అన్నయ్య ఎప్పుడు వచ్చినవే? ఆడబిడ్డ ఎంతకు వచ్చినా వదిన దండినా అన్న దండినా అల్లుళ్ళు దండినా మళ్ళా చిన్న ఇంట్లో చెప్పుకుంటుందా? చెప్పుకోదు. నాన్నే నాయే, మా వదిలే నాయే, మా అల్లుడే నాయే, తగిన పడతా గుద్దిన పడతా ఎప్పుడు వచ్చినవరా అన్నయ్య? అన్నయ్య నీళ్ళు కాలు కడుక్కునివరా అన్నయ్య? అన్నా కాలు కడగండి సమయం లేదు పోతానంటాను. ఇదే ఓ అన్నా ఎప్పుడు తిన్నావో ఎప్పుడు తిన్నావో అన్నా నీకు పంచాంతం చేసింది అన్నయ్య. రాయే నీకు మంచి మంచి ముద్దలు పెడతారా కలిపి పెడతారా? రాత్రి చికెన్ అడగలేదు ఇంకా చెల్ల నాకు సమయం లేదా చెల్ల ఉండేటట్టు లేదా చెల్ల చెల్లో అన్నం తినరా అన్నయ్య పిలుపుతాను ఊగుండు అన్న అక్కుడే బిడ్డ చేస్తాను తాగేరా అన్నయ్య నీళ్ళు ఇస్తాను చెల్ల. నేను ఒక్కరిని చెల్ల నేను చెప్పలేదు, నచ్చిన మాట చెప్పినా చెప్పలే చెల్ల ఎందుకు వచ్చి చెప్తున్నా చెల్లా? ఓ చెల్ల నీ ఇంత కూరలు మొలిసింది, నీ ఇంత కూరలు మొలిసింది. ఏడో మొలిసింది కూరలు మొలుతాయా? ఏంది కూరలు మొలుతాయా అన్నా? ఏమన్నావు? నా ఇంత కూరలు మొలిసిందా? ఇదేమి అన్నయ్య చెప్పంగా దేవుడా కబగబలో గుర్తిది అమ్మా కనుకదేవిలో వెళ్ళిపోయిందమ్మా మూలలు ఇల్లు 4 మూలలు తిరిగి వచ్చిందమ్మా. ఏది ఏడ కనబడతాయి ఆ కూరలు? ఏది కూరలు అంటే ఆ కూరలు ఏంది అన్నా? నా ఇంట్లో కూరలు మొలిసిందన్నా కూరాడి అనంగా 4 మూలలు తిరిగి వచ్చిన నా ఇంట్లో కూరాడి లేకపోయి అన్నయ్యనంగా. ఓ చెల్ల కూరాడి అనగా నీ ఇంట్లో కూర గుణగాలి తినవే చెల్ల. నాకు బిడ్డ పుట్టింది చెల్ల, నాకు బిడ్డ పుట్టంగా
కొడుకు నేను కళ్యాణం చేయంగా కళ్యాణం చేసేప్పుడు ఇంత ఏం పెడతావే కూరలు పెడతావు విన్నావా చెల్లా కూరలు మలిచిందనంగా నాకు బిడ్డ పుట్టింది నా బిడ్డ ఇంత కూరలు వేస్తుందా వచ్చినప్పుడు కూరలు పెడతావా చెల్లా గది మాట అన్నట్టు ఓ చెల్లా కూరలు మలిచిందనంగా నాకు బిడ్డ పుట్టిందే చెల్లా ఏంటన్నా బిడ్డ పుట్టిందా గిరి ఎంతసేపు అవుతుంది ఓ అన్నా ఎప్పుడు పుట్టింది ఎప్పుడు పుట్టింది చెల్లా ఈ ఆడికి 19 రోజులు తెల్లారి 20 మళ్ళా తెల్లారి 20 పొద్దున అంటే పేరు పెట్టుడేనా అన్నా ఓ అన్నయ్య చెల్లా చెల్లా అన్నది నాకు లేదు చెల్లా లేదేవా నేను ఒక్కడి లాభం ఉన్నారా 76 కోట్ల దేవస్థానం చెప్పుకోవాలి 66 కోట్ల చరవంతులు చెప్పుకోవాలి తోడ పుట్టిన తమ్ముడు బ్రహ్మదేవుడు తమ్ముడు విష్ణుమూర్తి చెప్పుకోవాలి చెల్ల పంచభూతం అందరూ చెప్పుకోవాలి చెల్ల నేను ఒక్కడిని ఉన్న చెల్ల నాకు సమయం లేదు చెల్ల నేను వెళ్ళిపోతాను చెల్లా బావా నువ్వు అల్లుండి అందరూ చెల్ల నేను పోతాను అన్నా నాకు చెప్పినావు కానీ బావ చెప్పాలి బావ అత్తడా ఓ చెల్లా ఏదో సమాధానం చెప్పుకున్నాం సమయం లేదే చెల్లా అన్నా మరి బావ చెప్పబోతుంది అన్నయ్య రాజా కచ్చింది నీ అల్లుడు రాజా పెడతాండి అన్నయ్య అన్న చెప్పి